ఏంటి మీరు కలం పట్టడానికి కారణం ఏంటి? మీ కన్నప్ప మీ దృష్టితో మీరు రాయాలనా? లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చినా గానీ సరిగ్గా అవుట్‌పుట్ రాలేదని మీరే రాసారా? అంటే నా వర్షన్ ఆఫ్ కన్నప్ప ఇది. ఆ! అంటే ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు. ఎందుకు నాస్తికుడుగా ఉన్నాడో ఎవరికైనా తెలుసా? హ్మ్. నేను ఈ సినిమా చేసేటప్పుడు మహాకవి దూర్జటి రాసిన కావ్యాలు చదివించుకున్నా. హ్మ్. ఈ జనరేషన్‌లో దూర్జటి అంటే ఎంతమందికి తెలుసు? హ్మ్. దానికి ముందు ఆదిగురు శంకరాచార్య ఆయన శివపురాణం రాశారని ఎంతమందికి ఈ జనరేషన్‌కి తెలుసు? హ్మ్. దాంట్లో ఒక ఆటవికుడు దేవుడికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడని రాశాడని ఎంతమందికి తెలుసు? అంటే ఇది 5వ శతాబ్దం కదా! 5వ శతాబ్దం అని విన్నాను. ఇది 2వ శతాబ్దంలో జరిగింది. 2, 3 శతాబ్దంలో జరిగిందన్న నమ్మకం నాకు. ఓకే. ఓకే. అది వాట్ వీఆర్ అజ్యూమింగ్. ఎందుకంటే 8వ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్య వారు ఆయన రాశారు కాబట్టి దానికి ముందే జరుగుండాలి. హ్మ్. సో ఆ పీరియడ్ ఏంటి ఎలాగా అని ఆ పీరియడ్ దాంట్లో 2nd to 3rd సెంచరీ మధ్యన జరుగుండొచ్చు ఈ కథ అన్న దాంట్లో. అప్పుడు భూప్రపంచం ఎలాగునింది, భారతదేశం ఎలాగునింది హ్మ్. అన్న వ్యూ మనం చూపించాం. ఓకే.